అఫైర్స్ గురించి. ఓకేనా? నెక్స్ట్ వన్ తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి? చాలా మంచి పాయింట్ ఇది. ఇది కాస్త ఫస్ట్ వన్ RGUKT ఎక్కడో విన్నాం అనుకుంటా, బాసరా. ఓకేనా? RGUKT త్రిబుల్ బాసరానే కదా ఇది. సో మొత్తానికైతే RGUKT అంటే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం. ఓకే, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరాలో ఉంది కదా. అయితే ఇది న్యూస్ లో ఎందుకు ఉంది? చాలా మంచి పాయింట్. ఎందుకు అనుకున్నారు? మీకు తెలుసు UNFCCC అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, UNFCCC అని చెప్పేసి క్లైమేట్ చేంజ్ కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇది కాస్త 1992 బ్రెజిల్ లోని రియో డి జెనిరియో ఎర్త్ సమ్మిట్ లో భాగంగా ఏర్పాటు చేశారు 1994 లో UNFCCCని. ఇది 95 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ క్లైమేట్ చేంజ్ జరగకుండా ఉండడం కోసమని, దేశాల మధ్య సహకారం కోసమని అన్ని దేశాలను పార్టీలుగా భావించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సులను నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం. సో UNFCC కాస్త ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పేరుతో కాప్ సదస్సులు అయితే నిర్వహిస్తుంది. ఓకేనా? అయితే ఇది 95 లో ఎప్పుడో ఫస్ట్ వన్ నిర్వహిస్తే లేటెస్ట్ గా 2023 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. భారత ప్రధాని కూడా దీనికి దుబాయ్ వెళ్ళారు మీట్ అవ్వడానికి. అంటే 2023లో COP28 28వ సమావేశాన్ని దుబాయ్ లో నిర్వహిస్తున్నారన్నమాట. సో ఈ దుబాయ్ లో నిర్వహించే ఈ COP28కి భారత్ నుంచి ప్రధాని కూడా అటెండ్ అయ్యారు. విషయం అది కాదు. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఇది భాగం అంటారా? ఎస్, ఈ COP28కి ముందు 1 year నుంచి కూడా ఏం చేస్తుంది, కొన్ని విశ్వవిద్యాలయాలు కాస్త అసలు అవి క్లైమేట్ చేంజ్ జరగకుండా ఉండడం కోసం ప్రజల్లో అవేర్నెస్ ఎలా తీసుకొస్తున్నాయి. అలాగే ఎకో పార్కులు అంటే ఎక్కువ చెట్లు పెంచి, అర్థమైందా, తెలంగాణకు సంబంధించి బాసరా ఈ విశ్వవిద్యాలయం కాస్త ఏం చేస్తుంది అనుకున్నారు, 72 ఎకరాల్లో చెట్లు పెంచింది. ఓకే, 1 year లో. అది కాకుండా ఎకో పార్కును కూడా ఏర్పాటు చేసింది అనమాట. ఇది కాకుండా కాలుష్యాన్ని తగ్గించడం కోసం అవేర్నెస్ కల్పించింది. ఇన్ని చర్యలు చేపట్టింది కాబట్టి విశ్వవిద్యాలయాల విభాగంలో క్లైమేట్ చేంజ్ జరగకుండా కాపాడే వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి అనకూడదు కానీ ప్రపంచంలో ఇటువంటి యూనివర్సిటీస్ కూడా అవార్డుని ఇవ్వబోతున్నారు. ఓకేనా కదా? ఈ అవార్డుని కాస్త ఎవరు తీసుకోబోతున్నారు? RGUKT దాని యొక్క వైస్ ఛాన్సలర్ ఏంటంటే వి వెంకటరమణ. ఎస్, ఈ యొక్క విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వి వెంకటరమణ. ఈయన కాస్త దుబాయ్ వెళ్ళి, ఓకేనా, ఈ అవార్డుని తీసుకోబోతున్నారు. ఎవరి దగ్గర నుంచి? ఐక్యరాజ్య సమితి యొక్క UNFCCC నుంచి కూడా. అర్థమైందా? సో ఇదంతా కూడా తెలంగాణ సంబంధించి ఫస్ట్ ఇష్యూ. ఇప్పుడు సెకండ్ ఇష్యూలోకి ఎంటర్ అవుదాం మనం. TSకి సంబంధించి ఒకటి అయిపోయింది కదా, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. PDF ని అలా టైప్ చేయించి భారతీయ స్టడీ సర్కిల్ యాప్లో ఇన్స్టాల్ చేయించా నేను. అర్థమైంది కదా? ముందు అక్కడ ఇన్స్టాల్ అవుతుంది, తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. క్వశ్చన్స్ కూడా ఎవ్రీడే 10 అప్లోడ్ అవుతాయి, కానీ 1 day లేట్గా అవుతాయి, టైప్ చేయించాలి కదా. సో వీటిని ఉపయోగించుకుంటే మాత్రం కరెంట్ అఫైర్స్ లో మార్కులు పెరుగుతాయి, మిగిలిన సబ్జెక్ట్ యొక్క వైడ్ నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట ఒకేసారి. ఓకే, సో ఫస్ట్ వన్ అయిపోయింది. మనకి పెద్దగా చార్జ్ చేయట్లేదు కదా, 1 రూపీ పర్ డేనే కదా. సో ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం మనం. ఎస్, పోలింగ్ అయితే అయిపోయింది కదా. సో ఆ పోలింగ్ డీటెయిల్స్ లో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ఉపయోగపడేవి మనం చూద్దాం. సో పోలింగ్ విశేషాలు అందులో ఫస్ట్ వన్ ఏం మాట్లాడుకుందామంటే, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పురుష ఓటర్ల కంటే కూడా మహిళా ఓటర్లు ఎక్కువ శాతం కనిపించారు, ఎక్కువ జనాభా కనిపించారు. సో మనకు ఉపయోగపడే పాయింట్ లో ఫస్ట్ వన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ కనిపించింది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ మాట్లాడుకుంది ఉపయోగపడేది మనకి, ఎలక్షన్ కమిషన్ వచ్చేసరికి మొత్తం పోలింగ్ కేంద్రాలలో 13 పోలింగ్ కేంద్రాలను కాస్త ఎలా గుర్తించింది? ఎస్, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించింది, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించింది. 13 పోలింగ్ కేంద్రాలను వచ్చేసరికి ఏమో సెన్సిటివ్, సున్నితత్వ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా ఎవరు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది అనమాట. ఈ 13 పోలింగ్ కేంద్రాలు చదివి వినిపిస్తా ఒక్కసారి చూడండి. ఒకటి సిర్పూర్,
రెండవది చెన్నూరు, మూడవది బెల్లంపల్లి, 4 మంచిర్యాల. మ్యాక్సిమం అంతా కూడా మీకు తెలుసు ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాస్ అని చెప్పేసి. వాటిని ప్రకటించింది ఏమని చెప్పేసి అంటే సెన్సిటివ్ పోలింగ్ సెంటర్స్ గా. 4 చెప్పాను కదా. 5వది ఆసిఫాబాద్, 6వది మందని, 7వది భూపాలపల్లి, 8వది ములుగు, అలాగే 9వది పినపాక, 10 ఇల్లెందు, ఇంకొక 3 ఉన్నాయి. కొత్తగూడెం ఒకటి, అశ్వరావుపేట ఒకటి, భద్రాచలం ఒకటి. ఈ 13టిని కూడా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా ఎవరు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. మహిళా ఓటర్లు పెరిగారు, ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసరికినేమో ఇందులో భాగంగా అత్యధిక ఓటర్లు వచ్చేసరికినేమో షేర్లింగంపల్లి. ఓకే, షేర్లింగంపల్లి వచ్చేసరికినేమో రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగింది. అప్రాక్సిమేట్ గా 7.5 లక్షల ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఇదే అతిపెద్ద నియోజకవర్గం మన రాష్ట్రంలో. ఇది కూడా అయిపోయింది కదా. అతి తక్కువ ఓటర్లు వచ్చేసరికినేమో భద్రాచలం అన్నమాట. అతి తక్కువ ఓటర్లు వచ్చేసరికినేమో భద్రాచలం. ఇందులో అప్రాక్సిమేట్ గా 1,500,000 అంటే 1.5 లక్షల ఓటర్లు మాత్రమే. ఈ నియోజకవర్గం చాలా చిన్నది, ఈ నియోజకవర్గం చాలా పెద్దది. ఈ 4 పాయింట్లు మనకు పోలింగ్ సంబంధించి ఉపయోగపడతాయి. ఇవి కాకుండా నెక్స్ట్ వన్ అత్యధికంగా పోటీ పడింది ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి. ఎల్బీ నగర్ నుంచి అప్రాక్సిమేట్ గా కాదు, ఎగ్జాక్ట్ గా 48 మంది పోటీలో నిలిచారనమాట ఈ ఎన్నికల్లో. ఒక ఎమ్మెల్యే సీటు కోసం, ఒక ఎమ్మెల్యే ప్లేస్ కోసం అని 48 మంది హైయెస్ట్ ఎల్బీ నగర్ నుంచే పోటీ పడ్డారు. అది తక్కువ అంటారా? ఎస్, నారాయణపేట, బాన్సువాడ. సో బాన్సువాడ నుంచి అలాగే నారాయణపేట నుంచి వచ్చేసరికినేమో కేవలం 4 అంటే 4 మాత్రమే పోటీలో నిలిచారనమాట ఈ 2 నియోజకవర్గాల నుంచి. అతి తక్కువ వచ్చేసరికి 2 వస్తున్నాయి. అత్యధికంగా ఎల్బీ నగర్ వస్తుంది, అత్యధిక ఓట్లు షేర్లింగంపల్లి, అతి తక్కువ ఓట్లు కాస్త భద్రాచలం. ఇవన్నీ కూడా పోలింగ్ జరిగింది కదా, అక్కడ ఉపయోగించిన డీటెయిల్స్ ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఓకేనా, మిగిలింది అవసరం ఉండదు, రాజకీయాలు అవుతాయి అవి. మరలా నెక్స్ట్ వన్ మరొక కరెంట్ అఫైర్స్ కొత్త స్టేట్ కి సంబంధించి రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. 3వ విషయం వచ్చేసరికినేమో టిఎస్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ట్రాన్స్జెండర్ ఓట్లు. రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ ఓట్ల కింద మొత్తము 2557 ఓట్లు అయితే గుర్తించారు, నమోదు చేసుకున్నారు. మరి మంచి విషయమే కదా ఇది. ఇంతకు ముందు కూడా జరిగిందండి. 2018 ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఎంతమంది లేరు, కాకపోతే మొదటిసారిగా ఎంతమంది కాస్త అవేర్నెస్ కలిగింది. మరి అక్కడ ఏం జరిగిందో సరిగ్గా మాట్లాడుకుందాం. 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎస్, ఓటింగ్ కార్డులో మెన్కి ఓటు హక్కు ఉంటుంది, ఉమెన్కి ఓటు హక్కు ఉంటుంది. ఇక నుంచి ఇతరులు ట్రాన్స్జెండర్ని కాస్త ఇతరులు కింద కేటగిరీగా భావించి వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఎస్, వరంగల్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఓరుగంటి లైలా. ఓకేనా, వరంగల్కి చెందినటువంటి ఓరుగంటి లైలా సామాజిక కార్యకర్త. ఈమె ఇతన్ని కాస్త ఎలక్షన్ కమిషన్ ప్రచారకర్తగా నియమించింది. ట్రాన్స్జెండర్ లో ఓట్ల పైన అవగాహన కల్పించమని ఓరుగంట లైలాను కాస్త ప్రచారకర్తగా నియమించారు. ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎస్, ఈమె లేదా ఇతని యొక్క ప్రోద్బలముతో, ఇతని యొక్క దానేమంటారంటే మోటివేషన్ వల్ల మొత్తం మీద 2557 మంది కాస్త ఈ ఎలక్షన్ కు ఓటు హక్కు నమోదు చేసుకున్న ట్రాన్స్జెండర్ కింద. అర్థమవుతుంది కదా, ఇతరుల కేటగిరీ కింద. ఇందులో అత్యధికంగా వచ్చేసరికి ఏ నియోజకవర్గం నుంచి అంటారా? ఎస్, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధిక మంది ఇందులో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఉన్నారనమాట. సో ఇక మిగిలిన వాళ్ళు వచ్చరికినేమో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అప్రాక్సిమేట్ 1-2 మాత్రమే ఉన్నారు. ఇలా ఇదంతా కూడా ట్రాన్స్జెండర్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. నేను చెప్పింది సరిపోతుంది, రాసుకున్న పర్లేదు, రాసుకోకపోతే మాత్రం ఆ PDF తీసుకోండి. ఇక్కడతో రాష్ట్ర కరెంట్ అఫైర్స్ కంప్లీట్.